హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి టాప్ 25 బిట్స్ని చూద్దాం. ఫస్ట్, విజన్ ఎజెండా ప్రకారం రాష్ట్రం నిర్మాణాత్మక మరియు సాంఘిక పరివర్తన ద్వారా 2029 నాటికి ఎంత శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటును సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది? జవాబు 12%. 12%. నెక్స్ట్, 2011-2012 స్థిర ప్రాథమిక ధరల ప్రకారం 2017-2018లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ జీవీఏ వృద్ధి రేటు ఎంత? జీవీఏ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాస్ వాల్యూ ఆడెడ్. గ్రాస్ వాల్యూ ఆడెడ్. జవాబు 17.76%. నెక్స్ట్, 2011-2012 స్థిర ధరల వద్ద 2017-2018 సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీన్నే జిఎస్డిపి అని అంటారు. అయితే ఈ జిఎస్డిపి ఎంత? జవాబు 6,07,388 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2017-2018లో రాష్ట్ర జిఎస్డిపి ఎంత శాతం వృద్ధిని సాధించింది? అంటే ఇది ముందస్తు అంచనాల ప్రకారం ఇది ఎంతగా సాధించింది అని అంచనా వేయడం జరిగింది. జవాబు 11.22%. నెక్స్ట్, 2011-2012 స్థిర ప్రాథమిక ధరల ప్రకారం 2017-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల యొక్క జీవీఏ వృద్ధి రేటు ఎంత? జవాబు 8.49%. నెక్స్ట్, 2011-2012 స్థిర ప్రాథమిక ధరల ప్రకారం 2017-2018లో ఆంధ్రప్రదేశ్ సేవారంగం యొక్క జీవీఏ వృద్ధి రేటు ఎంత? జవాబు 9.11%. నెక్స్ట్, ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2017-2018లో ఎంత? జవాబు 1,42,054 రూపాయలు. నెక్స్ట్, 2017-2018 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క మొత్తం సొంత పన్ను రాబడిలో అదనపు పన్ను ఎంత శాతం కలదు? జవాబు 62%. నెక్స్ట్, 2016-2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క సొంత పన్నేతర రాబడి ఎంత? జవాబు 3,989 కోట్లు. నెక్స్ట్, 2017-2018 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క సొంత పన్నేతర రాబడి ఎంత? జవాబు 5,347 కోట్లు. నెక్స్ట్, 2017-2018 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క మొత్తం వ్యయం ఎంత? జవాబు 1,51,297 కోట్ల రూపాయలు. నెక్స్ట్, 2017-2018 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రం యొక్క రెవెన్యూ వ్యయం ఎంత?
జవాబు 1,27,272 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత? జవాబు 17,193 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2004-2005 ఆధార సంవత్సరంగా కలిగిన టోకు ధరల సూచి 2017 డిసెంబర్ నాటికి ఎంతకు చేరుకుంది? జవాబు 115.7. 115.7. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 డిసెంబర్ 31 నాటికి ఎన్ని చౌక ధరల దుకాణాలు పనిచేస్తున్నాయి? జవాబు 29,462 చౌక ధరల దుకాణాలు పనిచేయడం జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 2016-2017తో పోల్చితే 2017-2018లో ఎంత శాతం ఎక్కువగా కలదు? జవాబు 5.65 శాతం ఎక్కువగా కలదు. 5.65 శాతం ఎక్కువ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో దేశంలో ఎన్నవ స్థానంలో కలదు? జవాబు 4వ స్థానం. నెక్స్ట్ కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సరికానటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ ఇది సరికానటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు. మరొకసారి చెప్తున్నాను, 36,909.38 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కుల విస్తీర్ణం 4.448% కలదు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కుల విస్తీర్ణం ఎంతంటే 4.448%. నెక్స్ట్ క్వశ్చన్, 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను సుమారుగా 150 మిలియన్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. ఇది మొత్తం దేశీయ పర్యాటక మార్కెట్లో సుమారు ఎంత శాతం ఉంటుంది? జవాబు 13.3%. నెక్స్ట్ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ఇది సెప్టెంబర్ 2017 సంవత్సరం ప్రకారం 2016 సంవత్సరంలో రాష్ట్రంలో జననాల రేటు ఎంత? జవాబు 16.4%. నెక్స్ట్ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ సెప్టెంబర్ 2017 ప్రకారం 2016 సంవత్సరంలో రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంత? జవాబు 34%. నెక్స్ట్ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ సెప్టెంబర్ 2017 ప్రకారం 2016లో రాష్ట్రంలో మరణాల రేటు ఎంత శాతం? జవాబు 6.8%. 6.8% ఇది శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్
బులెటిన్ సెప్టెంబర్ 2017 ప్రకారం 2016 సంవత్సరంలో రాష్ట్రంలో మరణాల రేటు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో గిరిపుత్రిక కళ్యాణ పథకం ఈ పథకం కింద 2017-2018 సంవత్సరంలో ఎంతమంది లబ్ధి పొందారు? జవాబు 1105 మంది లబ్ధి పొందారు. 1105 మంది. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం పేదరికం ఎంత శాతంగా ఉంది? జవాబు 9.20%. నెక్స్ట్, జాతీయ నమూనా సర్వే కార్యాలయం 2011-2012 సంవత్సరంలో నిర్వహించినటువంటి 68వ రౌండ్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగిత ఎంత శాతంగా కలదు? జవాబు 12%. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.